హలో వెల్కమ్ టు భవానీ కిషోర్. ఈరోజు సంక్రాంతి సందర్భంగా నేను కారపూస చేశాను. అయితే నా స్టైల్ కారపూస నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే స్టోర్ బియ్యం తీసుకొని నీట్గా కడిగి ఆరబెట్టుకొని మరబట్టించుకున్నాను. అలాగే నీట్గా కడిగి ఆరబెట్టుకొని మరబట్టించుకున్నాను. అలాగే శనగపప్పు కూడా మరబట్టించాను అనమాట. మనం మరబట్టిన తర్వాత ఇంకోసారి జల్లించుకుంటే మంచిగా వస్తుంది, పిండి మెత్తగా బాగుంటుంది. అలాగే 1 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి యాడ్ చేశాను. అర కేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి అలా యాడ్ చేస్తాను నేను, బాగుంటుంది. ఇప్పుడైతే 1 కేజీకి 1/2 కేజీ యాడ్ చేశాను. అలాగే మినపగుళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా అరకప్పు తీసుకొని మంచిగా వేపి మిక్సీలో బట్టి ఆ పిండి కూడా యాడ్ చేశాను, మినప్పిండి. అలాగే మొత్తం పిండి 1 కేజీ పిండికి ఇప్పుడు నేను మెజర్మెంట్ చెప్తున్నాను అనమాట. సాల్ట్ 1.5 స్పూను, అలాగే కారం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే కొంచెం స్పైసీ కావాలంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు కారం. అలాగే ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత బాగా మరగబెట్టిన నూనె అనమాట, నూనె యాడ్ చేశాను. ఒక 2 గరిటెల వరకు యాడ్ చేశాను. అంటే గుళ్ళకు వస్తాయి అలా నూనె యాడ్ చేయడం వలన, మరమరలాడుతూ బాగుంటాయి అన్నమాట. మంచిగా పిండి కలుపుకోవాలి, ఇలా రఫ్ చేసుకుంటూ మంచిగా కలపాలి. తర్వాత అల్లం చిన్న ముక్క, అలాగే వెల్లుల్లిపాయ ఒక 5-6 రెబ్బలు, జీలకర్ర 2 టేబుల్ స్పూను, అలాగే వాము ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వాటర్ పోసి మెత్తగా రుబ్బిన తర్వాత ఆ రసం తీసుకొని ఆ రసాన్ని యాడ్ చేశాను అనమాట. ఆ రసం యాడ్ చేసిన తర్వాత మంచిగా కలపాలి ఇంకొకసారి. అలాగే మరిగిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి గోరువెచ్చగా కాకుండా కొంచెం మరిగిన వాటరే కొద్దిగా పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఒకసారి పోసినా కూడా అది లూజ్ అయిపోతుంది, కాబట్టి కొద్దిగా పోసుకుంటూ వాటర్ కలపాలి. అంటే మన చపాతీ పిండి ఆ టైప్లో కలపాలన్నమాట. ఆ మాదిరిగా కలుపుకుంటే సరిపోతుంది. మనం పిండి కలిపిన దాన్ని బట్టి కూడా మంచిగా కారపూస వస్తాయి. మేము కారపూస అంటాం, అంటే కొంతమంది జంతికలు, మురుకులు, అలా ఇవి చక్రాలు, అంటే ప్రాంతాన్ని బట్టి అలా పిలుస్తూ ఉంటారనమాట. చూడండి ఈ మాదిరిగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ కారపూస గిద్దెలు ఉంటాయి కదా, అందులోకి సరిపడినంత పిండి తీసుకొని మంచిగా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని ఈ కారపూస గిద్దెల్లోకి పెట్టేసుకోవటమే. ఈలోగా స్టవ్ మీద నూనె పెట్టేస్తే నూనె మరుగుతూ ఉంటుంది. నూనె బాగా కాగిన తర్వాత ఇది రెడీ చేసుకున్న ఈ పిండిని మంచిగా వేసామంటే కారపూస రెడీ అయిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్, 2 వైపులా తిప్పుకుంటూ చేసుకోవాలన్నమాట. అంతే, కారపూస రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కుదిరాయి అన్నమాట. ఎంత బాగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.